Hello everyone, welcome to Editix classes. సో ఈ రోజు క్లాస్ లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న టాపిక్ జామెట్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జామెట్రీలోని ఏ సబ్ టాపిక్స్ ఉంటాయి, అలానే ప్రతి సబ్ టాపిక్ కి ఇంపార్టెన్స్ ఏంటి, దాని వెయిటేజ్ ఏంటి ఎగ్జామ్ పరంగా, అలానే అసలు సర్టెన్ ఎగ్జామ్ లోని ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి జామెట్రీ నుంచి అన్నది కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే ఇన్ ప్రిలిమ్స్ లెవెల్ ఆర్ మెయిన్స్ లెవెల్, ప్రిలిమ్స్ లెవెల్లో ఖచ్చితంగా మీకు 1 to 2 క్వశ్చన్స్ జామెట్రీ నుంచి వస్తాయి. నెక్స్ట్ అలానే మెయిన్స్ లో కూడా 2 to 3 క్వశ్చన్స్ జామెట్రీ నుంచి వస్తాయి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే ఇది జామెట్రీ వెయిటేజ్. ప్రిలిమ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, మెయిన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ అలానే ఇప్పుడు జామెట్రీలో మన సబ్ టాపిక్స్ చూసుకుంటే ద ఫస్ట్ వన్ ఈస్ లైన్స్ అండ్ యాంగిల్స్. సో లైన్స్ అండ్ యాంగిల్స్ అనేది ఫస్ట్ టాపిక్, లేదనుకుంటే అది మనం ఫస్ట్ స్టెప్ అని తీసుకోవచ్చు. సో జామెట్రీ మనకి ఒక ఐడియా రావాలి అంటే డెఫినెట్ గా మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే లైన్స్ అండ్ యాంగిల్స్ కోసం నేర్చుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ లైన్స్ అండ్ యాంగిల్స్ తర్వాత ట్రయాంగిల్స్. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే ట్రయాంగిల్స్. అండ్ ట్రయాంగిల్స్ తర్వాత ఇట్ విల్ బి క్వాడ్రిలేటరల్స్. ట్రయాంగిల్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన టాపిక్ క్వాడ్రిలేటరల్స్. సో క్వాడ్రిలేటరల్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన టాపిక్ పాలిగన్స్. సో కోఆర్డినేటర్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన టాపిక్ పాలిగన్స్. అండ్ పాలిగన్స్ తర్వాత లాస్ట్ టాపిక్ మనం నేర్చుకోవాల్సింది సర్కిల్స్. సో బేసిక్ గా జామెట్రీలోని మనకు ఉండే సబ్ టాపిక్స్ ఇవి: లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, కోఆర్డినేటర్స్, పాలిగన్స్, సర్కిల్స్. అలానే ప్రతి సబ్ టాపిక్ కి ఇండివిజువల్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ట్రయాంగిల్స్ చూసుకుంటే ట్రయాంగిల్స్ లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, నెక్స్ట్ అలానే సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, అండ్ నెక్స్ట్ సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇవి ట్రయాంగిల్స్ లోని సబ్ టాపిక్స్. నెక్స్ట్ అలానే క్వాడ్రిలేటరల్స్ వచ్చేసరికి క్వాడ్రిలేటరల్స్ లోని మనకు ఉండేవి జనరల్ గా 6 టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఉంటాయి. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మాక్సిమం మనం 5 టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ చదివితే సరిపోతుంది. అండ్ ఆ ప్రతి క్వాడ్రిలేటరల్ కి మనం చదవాల్సింది ప్రాపర్టీస్, అండ్ బాగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. నెక్స్ట్ అలానే పాలిగన్స్. సో పాలిగన్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్ పాలిగన్స్ ఐడియా ఉండాలి అంటే దేర్ విల్ బి 7 ఫార్ములాస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పాలిగన్స్. ఖచ్చితంగా 7 ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ సర్కిల్స్. సో సర్కిల్స్ లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ కార్డ్స్, నెక్స్ట్ అలానే ప్రాపర్టీస్ ఆఫ్ టాంజెంట్స్. సో సర్కిల్ లో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్డ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ టాంజెంట్స్. సో కంప్లీట్ గా ఇది జామెట్రీ సిలబస్. సో మనం బేసిక్ గా జామెట్రీ అనేది 5 స్టెప్స్ నేర్చుకోవాలి. అండ్ ద ఫస్ట్ స్టెప్ విల్ బి లైన్స్ అండ్ యాంగిల్స్, నెక్స్ట్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగన్స్, సర్కిల్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అసలు మాక్సిమం ఏ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని అంటే ట్రయాంగిల్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ లెవెల్లో మాక్సిమం క్వశ్చన్స్ మనకి సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి,
అలానే సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి వస్తాయి. మెయిన్స్ కి వచ్చేసరికి మాక్సిమం వాళ్ళు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది మెయిన్స్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే క్వాడ్రిలేటరల్స్ కి వచ్చేసరికి ఫర్ క్వాడ్రిలేటరల్స్ బోత్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వాళ్ళ క్వశ్చన్స్ ఆ 5 టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ ఉంటాయని చెప్పాను కదా, దాని నుంచి అడుగుతారు. ఓకే, నెక్స్ట్ పాలిగన్స్ ఎలా అంటే ఫర్ సపోజ్ మీరు 5 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, 5 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేస్తే మాక్సిమం ఆ 5 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ 3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాలిగన్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలానే సర్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బోత్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డెఫినెట్ గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. అండ్ దాంట్లో కూడా ప్రాపర్టీస్ ఆఫ్ కార్డ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ టాంజెంట్స్ అనే కాన్సెప్ట్ నుంచి అడుగుతారు. మా లైన్స్ అండ్ యాంగిల్స్ వచ్చేసరికి లైన్స్ అండ్ యాంగిల్స్ ఏంటి అంటే జనరల్ గా జామెట్రీకి బేసిక్. ఇది జామెట్రీకి బేసిక్ లైన్స్ అండ్ యాంగిల్స్. మీరు ట్రయాంగిల్స్ లో క్వశ్చన్ సాల్వ్ చేయాలి అన్నా, క్వాడ్రిలేటర్స్ లో క్వశ్చన్ సాల్వ్ చేయాలి అన్నా, సర్కిల్స్ లో క్వశ్చన్ సాల్వ్ చేయాలి అన్నా ఖచ్చితంగా మీకు లైన్స్ అండ్ యాంగిల్స్ కాన్సెప్ట్ తెలియాలి. తెలిస్తేనే మీరు ఆ రిమైనింగ్ సబ్ టాపిక్స్ లో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అవుతుంది. ఇది బేసిక్. ఇన్ కేస్ మీకు లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి ఒక ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారు అంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ పేపర్ మీరు ఈజీ అని, అంటే జామెట్రీ నుంచి వచ్చే క్వశ్చన్ ఈజీగా ఉన్నది అని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద బేసిక్ లైన్స్ అండ్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్స్ అండ్ యాంగిల్స్ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అదేంటి అంటే పాలిగన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జామెట్రీలో కాన్సెప్ట్స్ డిస్కస్ చేసే ముందు, లేదనుకుంటే మెన్సరేషన్ లో కాన్సెప్ట్స్ అని డిస్కస్ చేసే ముందు మనం ఖచ్చితంగా అసలు పాలిగన్ ఏంటా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ నేను రాస్తున్నప్పుడు, ఇక్కడ సిలబస్ రాస్తున్నప్పుడు ఇక్కడ సిలబస్ రాస్తున్నప్పుడు ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగన్స్ అని రాశాను. అంతే కదా, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్, పాలిగన్స్ అని రాశాను. బట్ జనరల్ గా పాలిగన్ డెఫినేషన్ ఏంటి అంటే, పాలిగన్ డెఫినేషన్ అనేది 2 పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఏ పాలిగన్ మస్ట్ బి ఏ క్లోజ్డ్ ఫిగర్. అంటే మీరు ఏదైనా ఒక ఫిగర్ ని పాలిగన్ అని కన్సిడర్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ద పాలిగన్ మస్ట్ హ్యావ్ సైడ్స్. ద పాలిగన్ మస్ట్ హ్యావ్ sides as its boundary. సో పాలిగన్ కి ఖచ్చితంగా సైడ్స్ ఉండాలి బౌండరీగా. సో పాలిగన్ అనేది 2 పాయింట్స్ మీద మనం డిఫైన్ చేస్తాం. ఒకటి పాలిగన్ ఏమో క్లోజ్డ్ ఫిగర్, ఇంకొకటి ఏమో ఖచ్చితంగా దానికి బౌండరీగా సైడ్స్ ఉండాలి. ఇప్పుడు ఈ డెఫినేషన్ బట్టి మనం ట్రయాంగిల్ అనేది పాలిగన్ గా కన్సిడర్ చేయొచ్చా లేదా? ట్రయాంగిల్ ఒకసారి చూడండి. సో బేసిక్ గా ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ట్రయాంగిల్ అనేది క్లోజ్డ్ ఫిగర్. ఎస్, సాటిస్ఫై అయింది. నెక్స్ట్, ఇట్ మస్ట్ హ్యావ్ సైడ్స్ యాజ్ ఇట్స్ బౌండరీ. ఇక ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఏ, బి అండ్ సి ఉన్నాయా లేదా? సో 3 సైడ్స్ ఏ, బి అండ్ సి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రయాంగిల్ అనేది ఏమవుతుంది? పాలిగన్ అవుతుంది. సో మినిమం నంబర్ ఆఫ్ సైడ్స్ to draw a polygon is 3. And what is that figure? It will be a triangle. సో ఇక్కడ నేను మీకు చెప్పింది ఏంటి అంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ అనేది పాలిగన్ అవుతుంది. నెక్స్ట్ అలానే మీరు ఫర్ సపోజ్ క్వాడ్రిలేటర్ తీసుకున్నారు అనుకోండి. క్వాడ్రిలేటర్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. ఓకే, 4 సైడ్స్. వి టేక్ ఇట్ as A, B, C and D. ఫస్ట్ పాయింట్, క్వాడ్రిలేటర్ అనేది క్లోజ్డ్ ఫిగర్. ఎస్, ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ఫిగర్. ఇట్ మస్ట్ హ్యావ్ సైడ్స్ యాజ్ ఇట్స్ బౌండరీ. ఎస్, సైడ్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా క్వాడ్రిలేటర్ కూడా పాలిగనే అవుతుంది. ఎస్, క్వాడ్రిలేటర్ ఈస్ ఆల్సో ఏ పాలిగన్. Quadrilateral is also a polygon. Okay.
నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, మేబీ మీకు ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఇలా కూడా డైరెక్ట్ గా అడగచ్చు. ఈ సర్కిల్ ఏ పాలిగన్? ఈ సర్కిల్ ఏ పాలిగన్? సపోజ్ మీకు ఇలా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సర్కిల్ ఏ పాలిగన్, యూ మస్ట్ సే ఎస్ ఆర్ నో. సో ఫస్ట్ ఆప్షన్ ఎస్, సెకండ్ ఆప్షన్ నో. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది? నో, సర్కిల్ ఇస్ నాట్ ఎ పాలిగన్. సర్కిల్ ఇస్ నాట్ ఎ పాలిగన్. రీజన్ ఏంటి అంటే, ఈవెన్ దో మీరు సర్కిల్ డ్రా చేస్తున్నప్పుడు సర్కిల్ అనేది క్లోజ్డ్ ఫిగరే. ఎస్, సర్కిల్ ఇస్ ఎ క్లోజ్డ్ ఫిగర్. కానీ పాలిగన్ డెఫినేషన్ మనం ఏమని రాసుకున్నాం? ఇట్ మస్ట్ హ్యావ్ సైడ్స్ యాజ్ ఇట్స్ బౌండరీ అని రాసుకున్నాం. కానీ సర్కిల్ కి ఎలాంటి సైడ్స్ ఉండవు బౌండరీగా. ఇట్ విల్ హ్యావ్ ఎ కర్వ్డ్ లైన్ యాజ్ ఎ బౌండరీ. సో డెఫినెట్లీ సర్కిల్ ఇస్ నాట్ ఎ పాలిగన్. సర్కిల్ ఇస్ నాట్ ఎ పాలిగన్. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నేను సిలబస్ రాస్తున్నప్పుడు ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ ఎందుకు సెపరేట్ గా రాశాను అంటే, అవి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి సెపరేట్ గా రాశాను. నెక్స్ట్ అలానే పాలిగన్స్ అని సెపరేట్ గా రాశాను అంటే దానికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయని. అంతేకాని ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ పాలిగన్స్ కాదు అని మాత్రం కాదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, బేసిక్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే లైన్స్ అండ్ యాంగిల్స్ కదా. సో ఫస్ట్ స్టెప్ బేసిక్, మన లైన్స్ అండ్ యాంగిల్స్ కోసం చూద్దాం. లైన్స్ అండ్ యాంగిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైన్స్ అండ్ యాంగిల్స్ కోసం డిస్కస్ చేసుకునే ముందు మనం దేనికోసం తెలుసుకోవాలంటే పాయింట్ కోసం తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు నో వాట్ యాక్చువల్లీ ఎ పాయింట్ ఈస్. See, basically regarding a point, ఎలా కన్సిడర్ చేస్తారంటే, see, generally a point is a figure where length, breadth and height will be 0. Point is a figure where length, breadth, height is 0. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ లోని ఒక పాయింట్ ని డిఫైన్ చేయమని మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి. పాయింట్ ని డిఫైన్ చేయమని మీకు 4 ఆప్షన్స్ ఇస్తే మీరు అక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటి? పాయింట్ కి లెంత్, బ్రెడ్త్, హైట్ 0 ఉంటుంది. మోర్ ఓవర్ ఎ పాయింట్ ఈస్ ఎ నాన్ డైమెన్షనల్ ఫిగర్. ఎ పాయింట్ ఈస్ ఎ నాన్ డైమెన్షనల్ ఫిగర్. నెక్స్ట్, ద సెకండ్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ రిగార్డింగ్ ఎ లైన్. సో బేసిక్ గా లైన్ కి డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే, సో లైన్ విల్ బి ఏ సెట్ ఆఫ్ కనెక్టెడ్ పాయింట్స్. అంటే ఫర్ సపోజ్ మీరు ఇలా కొన్ని పాయింట్స్ తీసుకున్నారు అనుకోండి, అండ్ ఇప్పుడు ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ ని మీరు కనెక్ట్ చేస్తే, సపోజ్ ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ మీరు ఇలా కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక ఫిగర్ ఫామ్ అవుతుంది కదా. దట్ ఫిగర్ విల్ బి కాల్డ్ యాజ్ లైన్. సో లైన్ కి డెఫినేషన్ మీరు ఎలా రాస్తారు? ఏ లైన్ ఇస్ ఏ సెట్ ఆఫ్ కనెక్టెడ్ పాయింట్స్. Set of connected points in a straight path. సో ఆబ్వియస్లీ కదా, ఖచ్చితంగా పాయింట్స్ అనేది స్ట్రైట్ పాత్ లో ఉంటేనే మనకు ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్, మరి లైన్ కి లెంత్, బ్రెడ్త్, హైట్ ఎలా డిఫైన్ చేస్తారంటే, డెఫినెట్లీ ఏ లైన్ విల్ హ్యావ్ లెంత్. లైన్ కి లెంత్ ఉంటుంది, బట్ రిగార్డింగ్ బ్రెడ్త్ అండ్ హైట్ it will be 0. So this line will be called as what? It will be called as one dimensional figure. A line will be called as what? One dimensional figure. Next,
The third point regarding line segment. Line segment. So basic గా line segment మీరు ఎలా define చేస్తారంటే, regarding line segment you must have 2 points like this, point A and point B. For suppose ఇప్పుడు మీరు 2 points జాయిన్ చేస్తే this figure will be called as line segment. ఇప్పుడు మీకు లైన్ కి లైన్ సెగ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి అనే డౌట్ రావచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోండి, లైన్ జనరల్లీ విల్ హ్యావ్ ఎ ఇన్ఫినైట్ డిస్టెన్స్. ఓకే, ఈ లైన్ అనేది మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలానే రైట్ హ్యాండ్ సైడ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ as లైన్. కానీ లైన్ సెగ్మెంట్ ఏంటి అంటే, లైన్ సెగ్మెంట్ విల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ డిస్టెన్స్. ఆ స్పెసిఫిక్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ A and B. సో దిస్ ఈస్ కాల్డ్ as లైన్ సెగ్మెంట్. సో లైన్ కి లైన్ సెగ్మెంట్ కి అది డిఫరెన్స్. ఓకే, సో లైన్ అనేది ఇన్ఫినిట్ డిస్టెన్స్ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ లైన్ సెగ్మెంట్ ఈస్ వాట్, ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ డిస్టెన్స్. రీజన్ ఏంటి అంటే అది 2 పాయింట్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్, పాయింట్, లైన్, లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ రే. ఫోర్త్ వన్ ఈస్ రే. So now we have to understand the definition of a ray. So generally ray ఎలా ఉంటుంది అంటే, it can be extended in only one direction, can be extended in only one direction. కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ మీరు ఒక పాయింట్ తీసుకున్నారు, లెట్ us take it as పాయింట్ A. ఇప్పుడు ఈ పాయింట్ A నుంచి మీరు రే డ్రా చేయాలి అంటే ఓన్లీ ఒక డైరెక్షన్ లో ఇలా ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ ఇలా యారో మార్క్ ఇండికేట్ చేస్తారు. యారో మార్క్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఆ పర్టికులర్ డైరెక్షన్ లోని మనం ఆ రేని ఎక్స్టెండ్ చేస్తున్నాం అని. ఓకే, అండ్ అదర్ విల్ బి ఎ ఎండ్ పాయింట్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాయింట్ ఏ అనేది మనం ఎలా కన్సిడర్ చేస్తాం, ఇట్ విల్ బి ద ఎండ్ పాయింట్. సో కెన్ బి ఎక్స్టెండెడ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్, అదర్ సైడ్ ఈజ్ ఎన్ ఎండ్ పాయింట్. ఓకే, అదర్ సైడ్ ఈజ్ ఎన్ ఎండ్ పాయింట్. నెక్స్ట్ ద డెఫినేషన్ ఫర్ అన్ యాంగిల్. ఇప్పుడు యాంగిల్ కి మనం డెఫినేషన్ ఎలా రాస్తామంటే, 2 rays starting from one point, 2 rays starting from one point, or 2 rays ending at one point. 2 rays ending at one point. ఇది డెఫినేషన్ ఫర్ అన్ యాంగిల్. సో దీనికి ఎలా డ్రా చేస్తామంటే, ఫర్ సపోజ్ ఒక పాయింట్ ఉన్నది, లెట్ us take it as పాయింట్ P. ఇప్పుడు ఈ పాయింట్ P నుంచి మనం 2 rays స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్ రే, దిస్ ఇస్ రే 1. నెక్స్ట్ ఇది సెకండ్ రే, దిస్ ఇస్ రే 2. ఓకే, and this will be called as what, angle. Let us take it as theta. That will be called as what, angle. So 2 rays starting from one point, or else 2 rays ending at one point. 2 rays ending at one point అంటే ఫర్ సపోజ్ ఇలా ఒక రే వస్తుంది, నెక్స్ట్ అలానే ఇంకొక రే వెళ్తుంది, both are ending at one point. Again this will be considered as what, angle. So 2 rays ending at one point. So this is ray 1 and this is ray 2. So first of all జామెట్రీలోని ఈ 5 పాయింట్స్ బేసిక్స్. అదేంటి? పాయింట్ డెఫినేషన్, లైన్, లైన్ సెగ్మెంట్. ద నెక్స్ట్ వన్ ఈస్ రే, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ యాంగిల్. ఓకే,
ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి అనేది చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్. సో బేసిక్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్కి వచ్చేసరికి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ లైన్స్ అంటే ఫస్ట్ వన్ నేను రాస్తాను, మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ద ఫస్ట్ వన్ ఈస్ ప్యారలల్ లైన్స్. ఓకే, ద సెకండ్ వన్ ఈస్ perpendicular lines. The second one is perpendicular lines. And the third one is concurrent lines. ఇవి జనరల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్. అండ్ ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ లోని ఫస్ట్ వన్ ప్యారలల్ లైన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాయింట్ ని యూజ్ చేసుకొని మనం ఎగ్జామ్ లో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సో డెఫినెట్లీ ద ఫస్ట్ వన్ ప్యారలల్ లైన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్ గా 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఫర్ సపోజ్ నేను ఇలా 2 లైన్స్ డ్రా చేస్తున్నాను, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఈ 2 లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి అని మనం డిఫైన్ చేయాలి. సో ఎలా డిఫైన్ చేస్తామంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ మస్ట్ బి సేమ్ త్రూ అవుట్ దేర్ లెంత్. డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ must be same throughout their length. అంటే ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ ఈ 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ స్టార్టింగ్ లో d ఉన్నది అనుకుందాం. d అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ అట్ ద స్టార్టింగ్. అప్పుడు ఖచ్చితంగా ఎండింగ్ లో కూడా సేమ్ అవే 2 లైన్స్ కి డిస్టెన్స్ అనేది d ఉండాలి. అప్పుడు ఆ 2 లైన్స్ అనేవి ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. అండ్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్యారలల్ లైన్స్ డెఫినేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో డెఫినేషన్ నేను ఆల్రెడీ ఇక్కడ రాశాను. డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ మస్ట్ బి సేమ్ త్రూ అవుట్ దర్ లెంత్. రిమైనింగ్ 2 అనేవి మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి. పర్పెండిక్యులర్ లైన్స్, కాంగ్రుయెంట్ లైన్స్. సో బేసిక్ గా పర్పెండిక్యులర్ లైన్స్ అంటే మీనింగ్ ఏంటి? 2 lines intersecting at 90 degrees. 2 lines intersecting at 90 degrees, they are called as perpendicular lines. For concurrent lines, 2 or more lines going through one single point. 2 or more lines going through one single point అనేది ఏంటి? Concurrent lines. Okay, so basic గా ఇవి different types of lines. Next, different types of angles. So what are different types of angles? First one ఏంటి అంటే acute angle. Different types of angles లో first one acute angle, and this is how the angle will be. So generally acute angle అంటే ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, మరి acute angle రేంజ్ ఎలా ఉంటుంది అంటే ఈ వాల్యూ ఫర్ థీటా రేంజ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా థీటా వాల్యూ అనేది 0 degrees కన్నా ఎక్కువ ఉండాలి, 90 degrees కన్నా తక్కువ ఉండాలి. 0 degrees కన్నా ఎక్కువ, 90 degrees కన్నా తక్కువ, ఇట్ విల్ బి acute angle. ఓకే, ద సెకండ్ వన్ ఈస్ రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ ఏంటి అంటే 2 angles making an 90 degrees, it will be called as right angle. So theta is equal to 90 degrees. Theta is equal to 90 degrees. Next, the third one ఏంటి అంటే obtuse angle. సో obtuse angle కి లైన్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. సో అట్ దిస్ పాయింట్ దిస్ యాంగిల్, ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తున్న యాంగిల్ థీటా అనేది obtuse angle. సో వాల్యూ ఆఫ్ థీటా ఎలా ఉంటుంది? మోర్ దాన్ 90 degrees ఉంటుంది, లెస్ దాన్ 180 degrees. That is called as what? Obtuse angle. Next, the fourth one is straight angle.
The fourth one is right angle. So this is how the line will be. ఇక్కడ మీరు పాయింట్ O అని తీసుకుంటే ఈ యాంగిల్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న యాంగిల్ అనేది ఎంత వస్తుంది? ఇట్ విల్ బి 180 degrees. Okay, it is called as straight angle. Next, reflex angle. So reflex angle కి వచ్చేసరికి if you take two lines like this, ఒకసారి చూడండి, acute angle కి రిఫ్లెక్స్ యాంగిల్ కి సేమ్ టైప్ ఆఫ్ ఫిగర్ డ్రా చేస్తున్నాను, కానీ మీరు యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? This angle which is outside will be called as what? Reflex angle. ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ theta is equal to 180 degrees వస్తుంది. మరి రిఫ్లెక్స్ యాంగిల్ రేంజ్ ఎలా ఉంటుంది? It will be more than 180 degrees and less than 360 degrees. More than 180 degrees and less than 360 degrees. And now coming to the last type of angle, the sixth one, it will be complete angle. So regarding complete angle, at this point O, this angle will be called as what? Complete angle. So for complete angle, theta value ఎంత ఉంటుంది? 360 degree. So basically ఇవి different types of angles. First one acute angle, next right angle, obtuse angle, straight angle, reflex angle and complete angle. Okay, so different types of lines, different types of angles, complete angle. నెక్స్ట్ అలానే ఒకసారి ట్రయాంగిల్స్ లోని మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఏంటా అన్నది ఒకసారి చూద్దాం రిగార్డింగ్ ట్రయాంగిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రయాంగిల్ అంటే డెఫినేషన్ ఏంటి? సో జనరల్లీ ట్రయాంగిల్ ఇస్ ఏ క్లోజ్డ్ ఫిగర్. నేను డెఫినేషన్ గా రాయను, ఐ విల్ జస్ట్ రైట్ దమ్ యాజ్ పాయింట్స్. ట్రయాంగిల్ ఇస్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? ఏ ట్రయాంగిల్ విల్ హ్యావ్ 3 sides. సో ఏ ట్రయాంగిల్ ఇస్ ఏ క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ 3 sides. నెక్స్ట్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి? పాయింట్స్ అంటే we have to talk about vertices. 3 non-collinear points. 3 non-collinear points. So general గా ట్రయాంగిల్ డెఫినిషన్ లో ఈ 3 points ఇంపార్టెంట్. A triangle is a closed figure having 3 sides joining 3 non-collinear points. First of all, అసలు non-collinear points అంటే మీనింగ్ ఏంటి? అసలు collinear points అంటే మీనింగ్ ఏంటి? collinear points అంటే మీనింగ్ ఏంటి? Two or more points lying on the same line, then the points are called as what? Collinear. సో ఇక్కడ మనం 3 పాయింట్స్ తీసుకున్నాం, A, B and C. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ అనేవి సేమ్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దే ఆర్ కాల్డ్ as what? Collinear points. Lying on the same line, the points are called as collinear. The points are called as collinear. Okay. Next, what are different types of triangles? So different types of triangles వచ్చేసరికి జనరల్ గా టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి 2 పాయింట్స్ మీద డివైడ్ అయి ఉంటాయి. ఒకటి ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఫస్ట్ ఏంటి అంటే ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ట్రయాంగిల్స్
based on sides. Triangles based on sides. సో బేసిక్ గా ట్రయాంగిల్స్ అనేవి ఇలా డిఫరెన్షియేట్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్, నెక్స్ట్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ సైడ్స్. సో వాట్ ఆర్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్? అవి ఏంటి అంటే acute angular triangle, acute angular triangle, and the second will be right angle triangle. The second one is right angle triangle, and the third one is obtuse angle triangle. The third one is obtuse angle triangle. So basic గా triangles అనేవి ఇలా డివైడ్ అవుతాయి, acute angle, right angle, obtuse angles. What are acute angle triangles? సో జనరల్ గా ఒక ట్రయాంగిల్ లో 3 వెర్టిసెస్ ఉంటాయి. అంటే ప్రతి వెర్టెక్స్ దగ్గర 3 యాంగిల్స్ ఉంటాయా లేదా? We will take the angles as theta 1, theta 2 and theta 3. సో బేసిక్ గా acute angle triangle కి ఆ 3 యాంగిల్స్ రిలేషన్ ఎలా ఉండాలి అంటే theta 1, theta 2 and theta 3 must be less than 90 degrees. Must be less than 90 degrees. For suppose ఆ 3 యాంగిల్స్ కానీ 90 degrees కన్నా తక్కువ ఉంటే it will be called as an acute angle triangle. నెక్స్ట్ అలానే సైడ్స్ కూడా ఒక రిలేషన్ ఉంటుంది. అదేంటి అంటే ఫర్ సపోజ్ ఈ ట్రయాంగిల్ 3 సైడ్స్ మనం ఏ బి అండ్ సి అని తీసుకుందాం. ఏ బి అండ్ సి ఆర్ ద 3 సైడ్స్. సి అనేది లార్జెస్ట్ సైడ్ అని తీసుకుందాం. సి ఇస్ ద లార్జెస్ట్ సైడ్. అంటే అక్కడ ఉన్న 3 సైడ్స్ లోనే సి అనేది లార్జెస్ట్ సైడ్. అప్పుడు సైడ్స్ కి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే acute angle triangle కి సి స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది. సి స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ అలానే ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నాకు తెలిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి డెఫినేషన్ అందరికీ బాగా తెలుసు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని వన్ ఆఫ్ ద వెర్టిసెస్ 90 degrees కి ఈక్వల్ అండ్ రిమైనింగ్ 2 వెర్టిసెస్ దగ్గర యాంగిల్స్ మనం theta 1, theta 2 అని తీసుకుంటాం. ఓకే, సో వన్ ఆఫ్ ద యాంగిల్స్ theta 3 అని తీసుకుంటే అది theta 3 అనేది 90 degrees కి ఈక్వల్. రిమైనింగ్ 2 యాంగిల్స్ theta 1 ప్లస్ theta 2 అనేది అది ఇంకొక 90 degrees కి ఈక్వల్. ఓకే, అది యాంగిల్స్ మధ్య రిలేషన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి. ఇన్ కేస్ మీరు సైడ్స్ తీసుకున్నారు అనుకోండి, సైడ్స్ ఎస్ ఏ బి అండ్ సి అండ్ ఖచ్చితంగా ఇక్కడ సి అనేది ఏంటి? లార్జెస్ట్ సైడ్. అదే కదా హైపోటెన్యూస్. సి ఈస్ ద లార్జెస్ట్ సైడ్. సి ఈస్ ద లార్జెస్ట్ సైడ్. అప్పుడు రిలేషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని ఫామ్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. సో అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా మనం 3 యాంగిల్స్ ఇలా తీసుకుంటే theta 1, theta 2, theta 3. మరి ఆ 3 యాంగిల్స్ కి రిలేషన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా theta 3 అనేది 90 degrees కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ విల్ బి మోర్ దాన్ 80 degrees. ఖచ్చితంగా ఒక యాంగిల్ అనేది 90 degrees కన్నా ఎక్కువ ఉంటుంది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రిమైనింగ్ 2 యాంగిల్స్ theta 1 అండ్ theta 2, theta 1 అండ్ theta 2 రిమైనింగ్ 2 యాంగిల్స్ 90 degrees కన్నా తక్కువ ఉంటాయి. అలా కానీ యాంగిల్స్ మధ్య రిలేషన్ మనకి ఫామ్ అవుతే అది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అండ్ అలానే ఇప్పుడు మనం సైడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ బి అండ్ సి. అంటే ట్రయాంగిల్ సైడ్స్ మనం ఏ బి అండ్ సి అని తీసుకుంటున్నాం. వేర్ సి ఈస్ ద లార్జెస్ట్ సైడ్. వేర్ సి ఈస్ ద లార్జెస్ట్ సైడ్. సో సి అనేది లార్జెస్ట్ సైడ్ అని తీసుకుంటే అప్పుడు రిలేషన్ ఎలా వస్తుంది? సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్.
సో బేసిక్ గా టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ లోని ఇవి యాంగిల్ ప్రాపర్టీస్, అలానే సైడ్ ప్రాపర్టీస్. ఆ పర్టికులర్ సైడ్ ప్రాపర్టీస్ అనేవి ఎలా యూస్ చేయాలని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇవి బేసిక్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. నెక్స్ట్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ సైడ్స్. ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ సైడ్స్ కి వచ్చేసరికి వన్ విల్ బి ఈక్విలేటరల్ ట్రయాంగిల్, equilateral triangle. Next, isosceles triangle. Next, isosceles triangle. And the last one, scalene triangle. And the last one, scalene triangle. These are different types of triangles based on sides. Okay. First ఏంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఏంటి? ఆల్ ద త్రీ సైడ్స్ అండ్ ఆల్ ద త్రీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ ఈ ట్రయాంగిల్ ఏబిసి అని మనం తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఏబిసిలో త్రీ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. లెంత్ ఆఫ్ ఏబి, లెంత్ ఆఫ్ ఏసి, లెంత్ ఆఫ్ బిసి ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ అలానే త్రీ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ద థర్డ్ వన్, θ1, θ2 and θ3. All the three angles θ1, θ2 and θ3 are equal to 60 degrees. Next, all the three sides are equal like AB, BC and AC are equal to small a. Adi equilateral triangle properties. Okay. So next ఏంటి అంటే isosceles triangle. The next one is isosceles triangle. సో ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఫర్ దిస్ ట్రయాంగిల్ ఏబిసి, లెంత్ ఆఫ్ ఏబి, లెంత్ ఆఫ్ ఏసి ఈక్వల్ గా ఉంటాయి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, స్మాల్ ఏ అని తీసుకుంది. నెక్స్ట్ థర్డ్ సైడ్ అనేది బి అని తీసుకుంది, బిసి ఈజ్ ఈక్వల్ టు. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఐసోస్సెలస్ ట్రయాంగిల్ లోని యాంగిల్ ప్రాపర్టీస్. టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఏంటి ఆ టూ యాంగిల్స్? యాంగిల్ ఎట్ బి, నెక్స్ట్ యాంగిల్ ఎట్ సి. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఈ టూ యాంగిల్స్ ఎందుకు ఈక్వల్ గా ఉంటున్నాయి? ఎందుకంటే ఆ టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్. సో మీరు పాయింట్ ఎలా రాస్తారంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ are equal. Angles opposite to equal sides are equal. So line segment AC కి opposite angle B, line segment AB కి opposite angle C. సో ఖచ్చితంగా ఆ టూ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. సో we write it as angle B is equal to angle C. And the third one is scalene triangle. సో స్కేలెన్ ట్రయాంగిల్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే త్రీ సైడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆల్ ద త్రీ సైడ్స్ విల్ బి డిఫరెంట్. ఫర్ సపోజ్ మనం సైడ్స్ ఏ, బి అండ్ సి అని తీసుకుంటే త్రీ సైడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అలానే త్రీ యాంగిల్స్ θ1, θ2 అండ్ θ3, త్రీ యాంగిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి, బి ఇస్ నాట్ ఈక్వల్ టు సి. Next, θ1 is not equal to θ2, θ2 is not equal to θ3. So three sides and three angles are different for a scalene triangle. So this is triangles introduction. Different types of angles or different types of sides. I mean triangles based on angles, triangles based on sides. Okay, the next one is quadrilaterals. సో బేసిక్ గా క్వాడ్రిలేటరల్ డెఫినేషన్ అందరికీ ఐడియా ఉంటుంది. సో క్వాడ్రిలేటర్ కూడా ఒక క్లోజ్డ్ ఫిగరే, కాకపోతే నంబర్ ఆఫ్ సైడ్స్ 4 ఉంటాయి.
అండ్ నంబర్ ఆఫ్ వెర్టిసెస్ కూడా 4. సో ఏబిసిడి అనేవి మనం వెర్టిసెస్ గా తీసుకుంటే సో ప్రతి వెర్టెక్స్ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. సో 4 యాంగిల్స్ అలానే 4 సైడ్స్. సో 4 సైడ్స్ ఏంటి అంటే we will take it as small a, small b, small c and small d. సో జనరల్ గా కోఆర్డినేటర్ లోని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ చెప్పే ముందు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి కదా, ప్రతి సైడ్ కి ఒక మిడ్ పాయింట్ ఉంటుంది. లెట్ us టేక్ ద మిడ్ పాయింట్ as p. సైడ్ ఏబి కి మిడ్ పాయింట్ p, సైడ్ బీసీ కి మిడ్ పాయింట్ q, side CD midpoint R. Okay, the midpoint is R. And side AD ki midpoint is. ఇలా క్వాడ్రిలేటరల్ 4 సైడ్స్ మిడ్ పాయింట్స్ మనం తీసుకొని ఆ పాయింట్స్ జాయిన్ చేస్తే మనకి ఇంకొక క్వాడ్రిలేటరల్ వస్తుంది, క్వాడ్రిలేటరల్ PQRS. సో బేసిక్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఆ క్వాడ్రిలేటరల్ PQRS అనేది పారలలోగ్రామ్ అవుతుంది. క్వాడ్రిలేటరల్ PQRS ఈస్ ఎ పారలలోగ్రామ్. సో ఇప్పుడు ఈ పారలలోగ్రామ్ అంటే ఏంటి? పారలలోగ్రామ్ అనేది కోఆర్డినేటర్స్ లోని వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్. సో బేసిక్ గా టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ ఏముంటాయి? ఫస్ట్ వన్ parallelogram, second one rectangle, third square, fourth rhombus, fifth trapezium. ఓకే, అలానే సిక్స్త్ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్లు ఏంటి అంటే కైట్. సిక్స్త్ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ కైట్. సో బేసిక్ గా ఇవి టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఫస్ట్ 5 కోఆర్డినేటర్స్ అంటే పారలలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్, రోంబస్, ట్రిపీజియం అనేవి ఇంపార్టెంట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ పారలలోగ్రామ్ ఎలా ఫామ్ అవుతుంది? ఒక ర్యాండమ్ కోఆర్డినేటర్ సైడ్స్ మిడ్ పాయింట్స్ తీసుకొని మనం జాయిన్ చేస్తే మనకు కోఆర్డినేటర్ వస్తుంది, ఆ కోఆర్డినేటర్ లా పారలలోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్రాపర్టీస్ చూద్దాం. ఈ కోఆర్డినేటర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఎలా ఉంటాయని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ పారలలోగ్రామ్. సో బేసిక్ గా పారలలోగ్రామ్ అంటే ఏంటి? ఒక కోఆర్డినేటర్ లో 2 pairs ఆఫ్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటే ఖచ్చితంగా అది పారలలోగ్రామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ ఏబిసిడిలో 2 pairs ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఏబిసిడి, ఏబి అండ్ సిడి ఫస్ట్ పేర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్, నెక్స్ట్ ఏడి అండ్ బిసి సెకండ్ పేర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. సో ఈ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ అనేది మనకి ఏమవుతుంది? పారలలోగ్రామ్ అవుతుంది. మరి పారలలోగ్రామ్ లో యాంగిల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. సో ఫర్ సపోజ్ యాంగిల్ ఇస్ థీటా హియర్, ఇక్కడ కూడా యాంగిల్ ఎంత వస్తుంది? థీటా. నెక్స్ట్ అలానే ఎడ్జసెంట్ యాంగిల్స్ సమ్ అనేది 180 degrees కి ఈక్వల్. ఎడ్జసెంట్ యాంగిల్ సమ్ 180 degrees కి ఈక్వల్ అంటే ఇక్కడ ఆల్రెడీ థీటా తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఏమో యాంగిల్ 180 degrees మైనస్ థీటా వస్తుంది. నెక్స్ట్ అలానే ఇక్కడ యాంగిల్ 180 degrees మైనస్ థీటా. సో ఈ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్స్ మనం పారలలోగ్రామ్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ ఏమో రెక్టాంగిల్. సో బేసిక్ గా రెక్టాంగిల్ కి వచ్చేసరికి సేమ్ పారలలోగ్రామ్ కి మనం సైడ్ ప్రాపర్టీస్ ఏదైతే అప్లై చేసామో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ అలానే ఈక్వల్ గా కూడా ఉంటాయి. ఓకే, ఇది కూడా నోట్ చేసుకోండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లైక్ దిస్. సో ఏ ప్రాపర్టీ అయితే అప్లై చేసామో సేమ్ అదే ప్రాపర్టీ సైడ్స్ కి అప్లై చేస్తాం. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ ఇన్ ఎ రెక్టాంగిల్. కానీ పారలలోగ్రామ్ కి రెక్టాంగిల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే యాంగిల్ ప్రాపర్టీస్.
రెక్టాంగిల్ లో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? రెక్టాంగిల్ లో ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటుంది. ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees in a rectangle. So for this rectangle ABCD, opposite sides are parallel and equal. Okay. So parallelogram, rectangle, next rhombus. The next type of quadrilateral is rhombus. So basic గా rhombus లో ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే all the four sides are equal in a rhombus. So basically this is what we call it as rhombus. Rhombus ABCD. So rhombus లోని 4 sides ఈక్వల్ గా ఉంటాయి. మరి యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి? వాట్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్? యాంగిల్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఇస్ theta and again here the angle is theta. నెక్స్ట్ adjacent యాంగిల్స్ సమ్ అనేది 180 degrees. అంటే ఇక్కడ యాంగిల్ 180 degrees మైనస్ theta అయితే ఇక్కడ యాంగిల్ అనేది 180 degrees మైనస్ theta. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రాంబస్ లోని డయాగ్నల్స్ అనేవి 90 degrees లో ఇంటర్సెక్ట్ అవుతాయి. రాంబస్ లో డయాగ్నల్స్ అనేవి 90 degrees లో ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇవి బేసిక్ ప్రాపర్టీస్ రాంబస్ కి. సైడ్ ప్రాపర్టీస్, యాంగిల్ ప్రాపర్టీస్, అలానే డయాగ్నల్ సంబంధించి ఓన్లీ ఒకే ఒక ప్రాపర్టీ ఏంటి అంటే ఇంపార్టెంట్ ప్రాపర్టీ, బేసిక్ ప్రాపర్టీ ఏంటి అంటే డయాగ్నల్స్ అనేవి 90 degrees లో ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఆఫ్టర్ రాంబస్ ఇట్ విల్ బి స్క్వేర్. సో రిగార్డింగ్ స్క్వేర్ ప్రాపర్టీస్, సో సైడ్స్ కి వచ్చేసరికి all the four sides are equal. So all the four sides are equal and next each angle is equal to how much? 90 degrees. So four sides equal గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. స్క్వేర్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈచ్ యాంగిల్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 90 degrees. అలానే రాంబస్ లో కూడా ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. మా స్క్వేర్ కి వచ్చేసరికి డయాగ్నల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే స్క్వేర్ లో కూడా డయాగ్నల్స్ అనేవి 90 degrees లో ఇంటర్సెక్ట్ అవుతాయి. In a square, diagonals will intersect at 90 degrees. Okay. ఇది రాంబస్ కి స్క్వేర్ కి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ట్రెపీజియం అండ్ కైట్. సో నెక్స్ట్ 2 types ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఏంటి అంటే ట్రెపీజియం అండ్ కైట్. సో బేసిక్ గా మన ట్రెపీజియం ఎలా డిఫైన్ చేస్తామంటే కోఆర్డినేటర్ లో మనకి 4 sides ఉంటాయి కదా, ఆ 4 sides లోని ఏవైనా 2 sides ప్యారలల్ గా ఉంటే ఖచ్చితంగా ట్రెపీజియం అవుతుంది. అంటే 4 sides లో మనకి 2 sides ప్యారలల్ గా ఉంటే చాలు, డెఫినెట్లీ ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ ట్రెపీజియం. సో ఇప్పుడు నేను డ్రా చేసిన కోఆర్డినేటర్ లోని కోఆర్డినేటర్ ABCD. ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ లో 2 sides ప్యారలల్ ఉన్నవి ఏంటి అంటే ఈ 2 sides అంటే AB అలానే CD ప్యారలల్ గా ఉన్నాయి. సో 2 sides ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్ ఏమవుతుంది? ట్రెపీజియం అవుతుంది. సో బేసిక్ గా ట్రెపీజియం యాంగిల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీరు యాంగిల్ తీటా తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ యాంగిల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, యాంగిల్ ఆల్ఫా. నెక్స్ట్
ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది? 180 degrees మైనస్ థీటా వస్తుంది. అంటే మీరు తెలుసుకోవాల్సింది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి అనేది 180 degrees ఈక్వల్. నెక్స్ట్ అలానే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనేది 180 degrees. సో 180 degrees సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇట్ విల్ బి 360 degrees. సో ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అన్నారు కదా, సో ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది? 180 degrees మైనస్ ఆల్ఫా. ఓకే, 180 degrees మైనస్ ఆల్ఫా. నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏంటి అంటే కైట్. సో బేసిక్ గా మనం కైట్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ పర్టికులర్ కోఆర్డినేటర్ మీద మనకి ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ కైట్ మనం ఈజీగా ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే, కైట్ ఈజ్ జనరల్లీ కాంబినేషన్ ఆఫ్ టూ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఫర్ సపోజ్ ఇది ఫస్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకోండి, ఇప్పుడు ఇది సెకండ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. సో కైట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ హ్యావింగ్ సేమ్ బేస్. సో ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ మనం ఏబిసిడి అని తీసుకుంటే, ఇక్కడ టూ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఏంటి? ట్రయాంగిల్ ఏబిడి అంటే లెంత్ ఆఫ్ ఏబి లెంత్ ఆఫ్ ఏడి ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ బీసీ లెంత్ ఆఫ్ సిడి కూడా ఈక్వల్ గా ఉంటాయి. లెట్ us take it as స్మాల్ బి అండ్ స్మాల్ బి. అండ్ అక్కడ ఉన్న టూ ట్రయాంగిల్స్ కి కామన్ బేస్ ఏంటి అంటే బిడి. సో బిడి అనేది కామన్ బేస్. మోర్ ఓవర్ ఆ లైన్ అనేది ఆ కోఆర్డినేటర్ కి ఏమవుతుంది అంటే డయాగ్నల్. సో జనరల్ గా లైన్ అనేది ఆ పర్టికులర్ కోఆర్డినేటర్ లో ఏమని అంటారంటే షార్టెస్ట్ డయాగ్నల్ అంటారు. ఇట్ ఈస్ అ షార్టెస్ట్ డయాగ్నల్. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ దిస్ లైన్ కాల్డ్ as AC. సో లైన్ సెగ్మెంట్ AC కూడా డయాగ్నలే. AC will be called as what? Longest diagonal. Both are intersecting at this point O. And a point O their angle ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. Point O their angle 90 degrees. సో బేసిక్ గా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అండ్ వాటి బేసిక్ ప్రాపర్టీస్. దీస్ ఆర్ ఓన్లీ బేసిక్ ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ మీకు చెప్పాను కదండి ఈ 5 టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 5 టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ కి ఒక 5 టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ కి మనం ఒక ట్రీ డ్రా చేద్దాం. అంటే ఆ పర్టికులర్ కోఆర్డినేటర్స్ కి ప్రాపర్టీస్ అనేవి ఎలా చేంజ్ అవుతూ వస్తాయి అన్నది ఒక ట్రీ డ్రా చేసుకుని అర్థం చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కోఆర్డినేటర్ అని అర్థం. కోఆర్డినేటర్. సో కోఆర్డినేటర్ అంటే ఎన్ని సైడ్స్? కోఆర్డినేటర్ మీన్స్ ఇట్ విల్ బి ఆఫ్ 4 sides. Coordinator means it will be of 4 sides and moreover it is a closed figure. ఈ పాయింట్ మనకు తెలుసు. ఇప్పుడు కోఆర్డినేటర్ నుంచి బేసిక్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ డిఫైన్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ డిఫైన్ అవుతాయి. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్? ఫస్ట్ పాయింట్, when 2 pairs of parallel sides are there. 2 pairs of parallel sides. 2 pairs of parallel sides అంటే మనకు ఉన్న 4 sides. 4 sides లోని 2 pairs of parallel sides అంటే 2 sides parallel, రిమైనింగ్ 2 sides కూడా parallel. 2 pairs of parallel sides ఉంటే ఆ కోఆర్డినేటర్ ఏమవుతుంది? పారలెలోగ్రామ్ అవుతుంది. పారలెలోగ్రామ్ అవుతుంది. మరి 1 pair of parallel side ఉంటే, మరి 1 pair of parallel side అయితే ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇట్ విల్ బి ట్రెపీజియం. ఇట్ విల్ బి ట్రెపీజియం. ఇప్పుడు మనకి పారలెలోగ్రామ్ నుంచి రిమైనింగ్ కోఆర్డినేటర్స్ ఎలా వస్తాయి? పారలెలోగ్రామ్ నుంచి రిమైనింగ్ కోఆర్డినేటర్స్ ఎలా వస్తాయంటే, పారలెలోగ్రామ్ లో మనకు తెలిసిన ప్రాపర్టీస్ ఏంటి? ఆపోజిట్ sides are equal.
నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది మనకు తెలిసిన ప్రాపర్టీ, అంతే కదా. సో ఇప్పుడు పారలలోగ్రామ్స్ రిమైనింగ్ కోఆర్డినేటర్స్ ఎలా వస్తాయి అంటే, ఫర్ సపోజ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే సైడ్స్ అలానే ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గానే ఉంటాయి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటూ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అయితే, ప్రతి యాంగిల్ ఈక్వల్ అంటే ఏంటి, 90 degrees కదా. సో ఇట్ విల్ బి రెక్టాంగిల్. ఇఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ విల్ బి రెక్టాంగిల్. ఓకే. నెక్స్ట్ ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈసారి ఏంటవుతుంది, యాంగిల్స్ అలానే ఉంటాయి కాకపోతే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. all sides are equal, then it will be a rhombus. Then it will be a rhombus. సో మీకు క్లారిటీ వస్తుంది కదండి, పారలలోగ్రామ్ నుంచి మనకి రిమైనింగ్ కోఆర్డినేటర్స్ ఎలా వస్తున్నాయి అన్నది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ రెక్టాంగిల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ rhombus. ఇఫ్ ఆల్ సైడ్స్ and all angles are equal. If all sides and all angles are equal, then it will be square. Then it will be square. సో ఇక్కడ నేను డ్రా చేసిన ఈ పర్టికులర్ కోఆర్డినేటర్ ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కొన్నిసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నేను అన్ని టైప్స్ ఆఫ్ కోఆర్డినేటర్స్ రాసానా లేదా, ఎక్సెప్ట్ కైట్, పారలలోగ్రామ్, ట్రెపీజియం, రెక్టాంగిల్, రాంబస్ అండ్ స్క్వేర్. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్ లోని రెక్టాంగిల్, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్ కూడా ఎలా కనెక్ట్ అవుతాయి అని అడుగుతారు. అవి ఎలా కనెక్ట్ అవుతాయి అంటే, రాంబస్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ తీసుకున్నాం కదా, రాంబస్ నుంచి స్క్వేర్ ఎలా ఫామ్ అవుతుంది, రాంబస్ ఇన్ స్క్వేర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఇఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఇఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ విల్ బి ఏ స్క్వేర్. నెక్స్ట్ అలానే రెక్టాంగిల్ నుంచి స్క్వేర్ ఎలా ఫామ్ అవుతుంది, రెక్టాంగిల్ నుంచి స్క్వేర్ వచ్చేసరికి ఆల్రెడీ మనం ఒక పాయింట్ రాసాం, ఏంటది, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని రాసాం కదా రెక్టాంగిల్ లో. ఇఫ్ all sides are equal, then it will be a square. So basic గా కొన్నిసార్లు ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. If all angles are equal in a rhombus, it will be square. If all sides are equal in a rectangle, it will be square. So basic గా ఇది quadrilateral tree. Okay. So this is the explanation for a quadrilateral and the types of quadrilaterals. So next ఏంటి అంటే polygons. The next one is polygons. So polygons definition నేను already introduction second slide లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశా, I told you 2 points. ఏంటా 2 points? ఖచ్చితంగా పాలిగాన్ అనేది క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమని చెప్పాను, డెఫినెట్లీ ఇట్ మస్ట్ హ్యావ్ సైడ్స్ యాజ్ బౌండరీస్ అని చెప్పాను. బౌండరీస్ కి ఖచ్చితంగా సైడ్స్ ఉండాలి అని చెప్పాను. అది పాలిగన్ డెఫినేషన్. బేసిక్ గా మనం పాలిగన్ టాపిక్ ని మనం డిస్కస్ చేసుకుంటే, యూ విల్ బి హ్యావింగ్ 2 types ఆఫ్ పాలిగన్స్. పాలిగన్ టాపిక్ ని మనం డిస్కస్ చేసుకుంటే మన 2 types ఆఫ్ పాలిగన్స్ వస్తాయి. ఒకటేమో కాన్వెక్స్ పాలిగన్, నెక్స్ట్ కాన్కేవ్ పాలిగన్. కాన్కేవ్ పాలిగన్. సో ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను, సో చూడండి. కాన్వెక్స్ పాలిగన్ వచ్చేసరికి ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ are less than 180 degrees. అంటే కాన్వెక్స్ పాలిగన్ లో ప్రతి ఇంటీరియర్ యాంగిల్ 180 degrees కన్నా తక్కువ ఉంటుంది. ఫర్ కాన్కేవ్ పాలిగన్ at least one interior angle.
at least one interior angle is more than 180 degrees. అది కాన్కేవ్ పాలిగన్. అట్లీస్ట్ వన్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ 180 డిగ్రీస్. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్. కాన్వెక్స్ పాలిగన్ డ్రా చేయడానికి మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అన్నది క్వశ్చన్. మినిమం సైడ్స్ రిక్వైర్డ్ టు డ్రా ఏ కాన్వెక్స్ పాలిగన్ ఈస్ 3. 3 సైడ్స్ ఉంటే సరిపోతుంది కాన్వెక్స్ పాలిగన్ డ్రా చేయడానికి. అండ్ అది ఏ టైప్ ఆఫ్ పాలిగన్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, అదేంటి ట్రయాంగిల్. సో జనరల్లీ ట్రయాంగిల్ ఇస్ ఎ కాన్వెక్స్ పాలిగన్. ఇక్కడ ప్రతి ఇంటీరియర్ యాంగిల్ ట్రయాంగిల్ లోనే 180 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుందా లేదా? ఎస్, లెస్ దాన్ 180 డిగ్రీస్ సరిపోయింది. ఫర్ కాన్కేవ్ పాలిగన్ వాట్ అబౌట్ ద మినిమం సైడ్స్? సో కాన్కేవ్ పాలిగన్ డ్రా చేయడానికి మనకి కావాల్సిన మినిమం సైడ్స్ 4. మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ డ్రా కాన్కేవ్ పాలిగన్ ఇస్ 4. అది ఎలా డ్రా చేస్తారంటే 2 సైడ్స్ డ్రా చేస్తారు. థర్డ్ సైడ్ వచ్చేసరికి ఇలా డ్రా చేస్తారు. సో దిస్ టైప్ ఆఫ్ పాలిగన్ విల్ బి కాల్డ్ యాజ్ కాన్కేవ్ పాలిగన్. అండ్ ఈ కాన్కేవ్ పాలిగన్ లో ఈ ఇంటీరియర్ యాంగిల్ ఏదైతే ఉంటుందో, నేను ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్న ఇంటీరియర్ యాంగిల్ అనేది 180 డిగ్రీస్ కన్నా ఎక్కువ. ఇట్ ఇస్ మోర్ దాన్ 180 డిగ్రీస్. సరిపోయిందా లేదా? పాలిగన్ డెఫినేషన్ సరిపోయింది కదా. క్లోజ్డ్ ఫిగర్, సైడ్స్ as బౌండరీస్ ఉన్నాయి. సో కాన్కేవ్ పాలిగన్ మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎంత? 4. కాన్వెక్స్ పాలిగన్ మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ 3. కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఫార్ములాస్, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను 7 ఫార్ములాస్ ఉంటాయని. ఆ 7 ఫార్ములాస్ అలానే క్వశ్చన్స్ మనకి దేని మీద అడుగుతారు అంటే కాన్వెక్స్ పాలిగన్ మీద అడుగుతారు. ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ ఫార్ములా విల్ బి డిపెండింగ్ అపాన్ కాన్వెక్స్ పాలిగన్. అండ్ కాన్వెక్స్ పాలిగన్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అది 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిగన్స్ మనం డిస్కస్ చేసే ముందు ఇంకొక డెఫినేషన్ కూడా మీకు తెలియాలి. దట్ ఈస్ రెగ్యులర్ పాలిగన్ డెఫినేషన్. ఎందుకంటే మాక్సిమం మన ఫార్ములాస్ అన్ని రెగ్యులర్ పాలిగన్ కి అప్లై చేస్తాం. సో వాట్ ఈస్ రెగ్యులర్ పాలిగన్? సో రెగ్యులర్ పాలిగన్ అంటే ఆ పర్టికులర్ పాలిగన్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ అలానే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఆ పర్టికులర్ పాలిగన్ లోని ఖచ్చితంగా అన్ని సైడ్స్, అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే n is equal to 3 అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ 3. ఫర్ సపోజ్ మీ క్వశ్చన్ లోని వాట్ ఈస్ ద పాలిగన్ విత్ n is equal to 3 అని అడిగారు అనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? ట్రయాంగిల్ అవుతుంది. వాట్ ఈస్ ద రెగ్యులర్ పాలిగన్? వాట్ ఈస్ ద రెగ్యులర్ పాలిగన్ విత్ n is equal to 3 అని అడిగారు అనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ అనేది ఏమవ్వాలి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వాలి. The triangle will be what? Equilateral triangle. సరిపోయిందా లేదా? ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోని అన్ని సైడ్స్, అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ అలానే n is equal to 4. n is equal to 4. What is a normal polygon? It will be quadrilateral. What is a regular polygon? The answer is square. The answer is square. Okay. నాకు తెలిసి ఈ 2 ఎగ్జాంపుల్స్ తోనే మీకు డిఫరెన్స్ అర్థమయ్యే ఉంటుంది. పాలిగన్, రెగ్యులర్ పాలిగన్ కి డిఫరెన్స్. నెక్స్ట్ n is equal to 5. పాలిగన్ ఏంటి? పెంటగాన్. మరి రెగ్యులర్ పాలిగన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం టర్మ్ రెగ్యులర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఆన్సర్ ఏమని చెప్తాం? రెగ్యులర్ పెంటాగాన్ అని చెప్తాం. దానికి స్పెసిఫిక్ నేమ్ అంటూ ఏమి ఉండదు. వి సే ఇట్ ఇస్ రెగ్యులర్ పెంటాగాన్. సో క్వశ్చన్ లో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయాలి. వాడు పెంటాగాన్ కి క్వశ్చన్ అడుగుతున్నాడా లేదా రెగ్యులర్ పెంటాగాన్ కి క్వశ్చన్ అడుగుతున్నాడా అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ n is equal to 6. పాలిగన్ is what? హెక్సాగాన్.
మరి రెగ్యులర్ పాలిగాన్ ఏంటి, దాని నేమ్ ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ హెక్సాగాన్ అని ఉంటుంది, రెగ్యులర్ హెక్సాగాన్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే టర్మ్ రెగ్యులర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే n is equal to 3, 4, 5, 6, n is equal to 8 important, and next n is equal to 10 important. నేను ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను. ఓకే, n is equal to 8, it will be octagon, and the name will be called as what? Regular octagon. N is equal to 10, decagon. Next, it will be called as regular decagon. So basic గా మనకి ఈ పాలిగన్స్ ఇంపార్టెంట్, 3, 4, 5, 6, 8, 10. ఓకే, ఇది పాలిగన్స్ కి ఇంట్రొడక్షన్. దిస్ ఈస్ రిగార్డింగ్ పాలిగన్స్. ఓకే, and now the next one is what? Circles. So the last topic and the important topic is circles. సో బేసిక్ గా సర్కిల్స్ వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అని. ఒకటి ప్రాపర్టీస్ ఆఫ్ కార్డ్స్, ఇంకొకటి ప్రాపర్టీస్ ఆఫ్ టాంజెంట్స్. కానీ సర్కిల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ అసలు సర్కిల్స్ టాపిక్ లో ఏ టైప్ ఆఫ్ టెర్మినాలజీస్ యూజ్ చేస్తారన్నది మీకు తెలియాలి. ఆ పర్టికులర్ టెర్మినాలజీస్ మీకు తెలిస్తే ఆ టెర్మినాలజీస్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్ అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా అసలు సర్కిల్ డెఫినేషన్ ఏంటి? సర్కిల్ డెఫినేషన్ ఏంటి అంటే ఏ సర్కిల్ ఇస్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్. సర్కిల్ అనేది సెట్ ఆఫ్ పాయింట్స్ అంటే ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ మనం జాయిన్ చేస్తే సర్కిల్ ఫామ్ అవుతుంది అని అర్థం. ఓకే, సర్కిల్ ఇస్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఈక్వి డిస్టెన్స్, లేకపోతే ఈక్వి డిస్టెన్స్ అని కాదు. ఏ సర్కిల్ ఇస్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్ which are at a fixed distance, which are at a fixed distance from a fixed point, from a fixed point. నేను ఇక్కడ 3 టర్మ్స్ యూజ్ చేశాను, కంప్లీట్ డెఫినేషన్ రాయట్లేదు. ఐఎమ్ యూజింగ్ 3 టర్మ్స్ హియర్. నేను ఏం చెప్తున్నాను? సర్కిల్ ఇస్ ఎ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఎ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకుందాం. ఆ ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని ఇప్పుడు ఆ ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ సెట్ ఆఫ్ పాయింట్స్ తీసుకుందాం. And now these are the set of points we are taking. 1, 2, 3, 5. So basically ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే a circle is a set of points. Obviously set of points అనేవి సర్కంఫరెన్స్ మీద ఉంటాయి. విచ్ ఆర్ ఎట్ ఫిక్స్డ్ డిస్టెన్స్. ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏంటి, మీనింగ్ ఏంటి? ప్రతి పాయింట్ ఈ సర్కిల్ సెంటర్ అంటే ఫిక్స్డ్ పాయింట్ ఉన్నా చూసారా, ప్రతి పాయింట్ ఆ సెంటర్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నది మీనింగ్. ఇది ఏం తీసుకుందాం, బి అని తీసుకుందాం. ఖచ్చితంగా లెంత్ ఆఫ్ ఓఏ లెంత్ ఆఫ్ ఓబి ఈక్వల్ గా ఉంటాయి అన్నది మీనింగ్. ఫిక్స్డ్ డిస్టెన్స్. ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ మరి పాయింట్ ఓ అనేది ఏమవుతుంది? ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, అంటే ఆ ఫిక్స్డ్ పాయింట్ అనేది ఆ డెఫినేషన్ లో దేని రిప్రజెంట్ చేస్తుంది? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. మరి ఫిక్స్డ్ డిస్టెన్స్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది? రేడియస్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ నేను ఇలా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఐఎమ్ డ్రాయింగ్ ఎ లైన్ విచ్ ఇస్ గోయింగ్ త్రూ సర్కిల్ సెంటర్ లైక్ దిస్. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ PQ అనేది ఆ పర్టికులర్ సర్కిల్ కి ఏమవుతుంది? లైన్ సెగ్మెంట్ PQ అనేది ఆ పర్టికులర్ సర్కిల్ కి డయామీటర్ అవుతుంది. సో PQ is called as the diameter of the circle. ఓకే, అండ్ డయామీటర్ కి రేడియస్ కి రిలేషన్ ఏంటి? డయామీటర్ ఈస్ ఈక్వల్ టు
2 times the radius. 2 times the radius. Okay. So this is the basic introduction regarding circle. Circle, center, radius, diameter. మరి డిఫరెంట్ టెర్మినాలజీస్ అని చెప్పాను కదా, ఆ టెర్మినాలజీస్ ఏంటి అనేది ఒక నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. డిఫరెంట్ టెర్మినాలజీస్ ఏముంటాయంటే, ఓకే నేను ఇది ఫ్రీ హ్యాండ్ లో డ్రా చేశాను, చాలా బాగా వచ్చింది సర్కిల్. సో దిస్ ఇస్ సర్కిల్ విత్ సెంటర్ O. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ A ఉన్నది, అలానే ఇక్కడ ఒక పాయింట్ B ఉన్నది. నేను ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తున్నాను. ఆ 2 పాయింట్స్ జాయిన్ చేస్తున్నానంటే మనకు ఒక లైన్ సిగ్మెంట్ వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ లైన్ సిగ్మెంట్ AB కాల్డ్ యాజ్? The line segment AB will be called as chord of the circle. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, సర్కిల్ లో కార్డ్ డ్రా చేసామంటే ఖచ్చితంగా దాని ఎండ్ పాయింట్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీద ఉండాలి. దట్ పాయింట్ అనేది, ఆ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం డ్రా చేస్తున్నానంటే ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నాను PQ. PQ ఇస్ లైన్ సెగ్మెంట్. ఈసారి లైన్ సెగ్మెంట్ PQ అనేది సర్కిల్ ని 2 డిఫరెంట్ పాయింట్స్ C అండ్ D దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ పర్టికులర్ లైన్ సెగ్మెంట్ అనేది PQ సర్కిల్ కి C అండ్ D దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ లైన్ సెగ్మెంట్ PQ కి నేమ్ ఏముంటుంది? ద లైన్ సెగ్మెంట్ PQ విల్ బి కాల్డ్ యాజ్ సీకెంట్ లైన్. ఏదైనా ఒక లైన్ అవుట్ సైడ్ నుంచి వచ్చి సర్కిల్ ని 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయితే అది secant line అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ as what? Secant line. This is called as what? Chord of the circle. Next అలానే థర్డ్ లైన్. ఇప్పుడు ఈ థర్డ్ లైన్ అనేది సర్కిల్ కి పాయింట్ P దగ్గర టచ్ చేస్తుంది. నేను ఏమంటున్నాను? టచ్ చేస్తుంది అని చెప్తున్నాను. ఓకే, సో పాయింట్ P దగ్గర ఈ పర్టికులర్ లైన్ లెట్ us take it as TV. ఓకే, ఆ లైన్ టీవీ అనేది పాయింట్ P తో టచ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ లైన్ సెగ్మెంట్ టీవీ అనేది ఏమవుతుంది? టాంజెంట్ లైన్. ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ టాంజెంట్ లైన్. సో బేసిక్ గా ఈ 3 టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. టాంజెంట్ లైన్, కార్డ్, సీకెంట్ లైన్. ఓకే, మాక్సిమం మన క్వశ్చన్స్ అనేవి ఈ 3 టర్మినాలజీస్ ని బేస్ చేసుకొని మనకు అడుగుతారు. నెక్స్ట్ అలానే ఇంకొక 4 టర్మినాలజీస్ ఉంటాయి. ఈ 4 టర్మినాలజీస్ చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. See, there is a circle with center O. I am taking 2 points here. Point A, point B. నేను 2 పాయింట్స్ తీసుకోగానే కంప్లీట్ సర్కిల్ సర్కంఫరెన్స్ అనేది 2 పార్ట్స్ కి డివైడ్ అవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఇంకొక పాయింట్ C అని తీసుకుంటున్నాను, ఇక్కడ ఇంకో పాయింట్ D అని తీసుకుంటున్నాను. ఆ కంప్లీట్ సర్కంఫరెన్స్ అనేది ఎలా డివైడ్ అవుతుంది అంటే ఆర్క్ ACB అండ్ ఆ పర్టికులర్ సర్కిల్ లో ఆ సర్కంఫరెన్స్ లో ఆర్క్ ACB అనేది స్మాలర్ లెంత్ ఉన్నదా లేదు. సో ఆర్క్ ACB కి స్మాలర్ లెంత్ ఉన్నది కాబట్టి ఇట్ విల్ బి కాల్డ్ as వాట్? మైనర్ ఆర్క్. బేసిక్ గా ఈ టర్మినాలజీస్ ని కూడా బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఆర్క్ ADB, ఇట్ విల్ బి కాల్డ్ as వాట్? ఇట్ విల్ బి కాల్డ్ as మేజర్ ఆర్క్. సో మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్. నెక్స్ట్ అలానే ఇప్పుడు 2 పాయింట్స్ జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ AB అనేది కార్డ్. ఆ విషయం మనకు బాగా తెలుసు. కానీ కార్డ్ డ్రా చేయగానే కంప్లీట్ సర్కిల్ అనేది 2 పార్ట్స్ కి డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది? ఇది స్మాలర్ పార్ట్, దిస్ ఇస్ ద స్మాలర్ పార్ట్, అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద లార్జర్ పార్ట్. స్మాలర్ పార్ట్ అండ్ ద లార్జర్. సో బేసిక్ గా అక్కడ స్మాలర్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ స్మాలర్ పార్ట్ అనేది ద నేమ్ ఆఫ్ ద స్మాలర్ పార్ట్ ఇది ఏమవుతుందంటే మైనర్ సెగ్మెంట్ అవుతుంది.
ఇట్ విల్ బి కాల్డ్ as మైనర్ సెగ్మెంట్. అండ్ అలానే ఈ టెర్మినాలజీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లార్జర్ పార్ట్ అనేది ఏమవుతుంది అంటే మేజర్ సెగ్మెంట్ అవుతుంది. ఇట్ విల్ బి కాల్డ్ as మేజర్. సో బేసిక్ గా సర్కిల్స్ లోని ఈ టెర్మినాలజీస్ మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్, మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఏంటి, కార్డ్, సీకెంట్, టాంజెంట్. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ టెర్మినాలజీ అది ఏంటి అంటే సెంట్రల్ యాంగిల్. సెంట్రల్ యాంగిల్ అండ్ ఇది లాస్ట్ టెర్మినాలజీ. సో సెంట్రల్ యాంగిల్ ఏంటి అంటే there is a circle with center O. There is a circle with center O. And AB అనేది సర్కిల్ కి కార్డ్. AB అనేది సర్కిల్ కార్డ్. ఫైన్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ OA అనేది రేడియస్. నెక్స్ట్ అలానే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ OB అనేది రేడియస్. ఆ 2 రేడియస్ డ్రా చేసిన తర్వాత సర్కిల్ సెంటర్ దగ్గర మనకు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. లెట్ us take the angle as theta. So this particular angle is called as central angle. Basic definition ఎలా ఉంటుంది అంటే angle made by the chord at the center is called as central angle. Is called as central angle. ఇది లాస్ట్ టెర్మినాలజీ, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ అండ్ కంప్లీట్ ఇంట్రడక్షన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు జామెట్రీ. సో ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మనకున్న కాన్సెప్ట్స్ ఏంటా అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, కోఆర్డినేటర్స్, పాలిగన్స్ అండ్ సర్కిల్స్. ఓకే గైస్, థ్యాంక్ యూ.